తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇదొక ముఖ్యమైన అప్డేట్. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో భారీగా కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించినట్లు సమాచారం. మొత్తం 1500 కండక్టర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం సిద్ధమవుతోంది. ఈ నియామక ప్రక్రియను ఇతర సంస్థలకు అప్పగించకుండా ఆర్టీసీ అధికారులు స్వయంగా నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వ అనుమతులు రావడంతో నోటిఫికేషన్ విడుదల, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ వంటి అంశాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసీలో కండక్టర్ పోస్టులకు పెద్ద స్థాయిలో నియామకాలు జరగలేదు. మరోవైపు ప్రతి సంవత్సరం ఉద్యోగ విరమణలు, ఖాళీల కారణంగా సిబ్బంది కొరత ఏర్పడింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు గతంలో కొన్ని చోట్ల తాత్కాలిక పద్ధతుల్లో సిబ్బందిని నియమించారు. ఇప్పుడు శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి చర్యలు ప్రారంభం కావడంతో అభ్యర్థులు ఆసక్తి పెరిగింది. ఆర్టీసీ కండక్టర్ నియామకాల్లో సాధారణంగా 10వ తరగతి అర్హతకు ప్రాధాన్యత ఉంటుంది. గతంలో వచ్చిన నియామక విధానాల ప్రకారం అభ్యర్థుల 10వ తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించే అవకాశం ఉంది. అయితే ఈసారి ఒక కొత్త సమస్య ఎదురైంది. కొంతకాలం 10వ తరగతి పరీక్షల్లో గ్రేడింగ్ విధానం అమల్లో ఉండగా మరికొంతకాలం మార్కుల శాతం విధానం కొనసాగింది. దీంతో కొందరు సర్టిఫికెట్లలో గ్రేడ్ పాయింట్లు, మరికొందరు సర్టిఫికెట్లలో మార్కుల శాతం ఉన్నాయి. వీటిని ఒకే విధంగా పరిగణించి మెరిట్ ఎలా నిర్ణయించాలనే అంశంపై అధికారులు స్పష్టత తీసుకున్నారు. ఈ విషయంలో ఎస్ఎస్సీ బోర్డు నుంచి మార్గదర్శకాలు కోరినట్టు తెలుస్తోంది. బోర్డు నుంచి స్పష్టత వచ్చిన తర్వాత నోటిఫికేషన్, ఎంపిక విధానంపై పూర్తి వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ వచ్చే వరకు వేచి ఉండాలి. అర్హతలు, వయసు పరిమితి, రిజర్వేషన్లు, దరఖాస్తు తేదీలకు సంబంధించిన పూర్తి వివరాలు నోటిఫికేషన్లు వెలువడతాయి. మొత్తంగా తెలంగాణలో 1500 ఆర్టీసీ కండక్టర్ పోస్టుల భర్తీ నిరుద్యోగులకు మంచి అవకాశంగా మారనుంది. అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే దరఖాస్తు ప్రక్రియపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.